నమస్తే అన్న, అందరికీ నమస్కారం. తిరుపతిలో తాను ఇబ్బందులు పడుతూ ఉన్నానని చెప్పేసి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మహిళ సెల్ఫీ వీడియో తీసి పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే స్పందించడం జరిగింది. నిన్న దీనికి సంబంధించి ఒక వీడియో మన ఛానల్లో కూడా పెట్టడం జరిగింది. అలాగే కువైట్లో తిరుపతి జిల్లాకు చెందిన మహిళ భాగ్యవతి గారు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారని చెప్పేసి సోషల్ మీడియా మరియు మీడియా కథనాలపైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. బాధిత మహిళను సురక్షితంగా ఇండియాకు తీసుకువచ్చేందుకు అత్యవసర చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఏపీఎన్ఆర్టీ వెంటనే స్పందించి కువైట్లోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరిపింది. బాధితురాలి భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఆమెను తక్షణం స్వదేశానికి రప్పించే దిశగా ప్రయత్నాలు చేపట్టింది. సంబంధిత ఏజెంట్ల పాత్ర పైన విచారణ చేపట్టాలని, అవసరమైతే న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. తిరుపతి జిల్లా యంత్రాంగం, చంద్రగిరి పోలీస్ స్టేషన్ అధికారులు కూడా భాగ్యవతి కుటుంబ సభ్యులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ భరోసా ఇచ్చారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని, భాగ్యవతి గారిని సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చే వరకు అన్ని విధాలా సహకరిస్తామని ఆమె యొక్క కుటుంబ సభ్యులకు అధికారులు తెలిపారు. చంద్రగిరి మండలంలోని తొండవాడకు చెందిన భాగ్యవతి గారు ఉపాధి కోసం 6 నెలల క్రితం పీలేరుకు చెందిన ఏజెంటు చిన్నబ్బను ఆశ్రయించారు. ఇంట్లో పని మనిషి ఉద్యోగం ఉందంటూ నమ్మించిన ఏజెంట్ ఆమెను కువైట్ పంపించారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటి యజమాని మరో వ్యక్తికి భాగ్యవతి గారిని విక్రయించారు. కొన్ని రోజుల తర్వాత నుంచి శారీరకంగా, మానసికంగా వేధించడం మొదలుపెట్టారు. ఇబ్బందులు తట్టుకోలేక ఇండియాకు వెళ్తానంటే ఏజెంటుకు ఇచ్చిన డబ్బులు చెల్లించాలంటూ యజమాని బెదిరిస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తనను రక్షించాలంటూ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని వేడుకోగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఆమెను ఇండియాకు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.